నందమూరి బాలకృష్ణ అంటే అభిమానుల ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో, బాలయ్య బాబు అంటేనే ప్రతి ఒక్కరు ఉర్రూతలు కొడతారు, కేకలేస్తారు. ఆయన డైలాగ్స్ ప్రతి ఒక్కరు కూడా అసలు ఆయన డైలాగ్ చెప్తే ఫిదా కాని మనిషే ఉండడు అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. అయితే ప్రెజెంట్ బాలయ్య బాబు మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎలక్షన్స్‌లో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఇప్పుడు కొనసాగుతున్నాడు. అటు రాజకీయాల పరంగా చూసుకోవచ్చు, ఇటు సినీ రంగం పరంగా కావచ్చు, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన సక్సెస్‌ఫుల్‌గా తన జీవితాన్నయితే ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. సో, ప్రెజెంట్ ఆయన విషయానికొస్తే ఆయన 107 సినిమాలో బిజీగా ఉన్నాడని తెలుసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన షూటింగ్ ప్రెజెంట్ కర్నూలు జిల్లాలో జరుగుతుంది. అయితే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఎట్లా అంటే షూటింగ్ లొకేషన్‌కి ఒక బాలయ్య బాబు అభిమాని వచ్చాడు. తన కుమారుడు సజ్జద్ అనే వ్యక్తి తన కుమారుడితో పాటు షూటింగ్ లొకేషన్స్‌కి వచ్చాడు. సో, అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసి నేను బాలయ్య బాబు అభిమాని, తనను ఎంతగానో అభిమానిస్తారు. తనంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి కలవాలి సార్ అని వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి బాలయ్య బాబుకి ఆ విషయం చెప్పడం జరిగింది. ఆ విషయం చెప్పిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళని రమ్మనండి అనే విధంగా బాలయ్య బాబు చెప్పడం జరిగింది. ఇక్కడనే మనం అర్థం చేసుకోవచ్చు బాలకృష్ణ ఎంత భోలా మనిషి, ప్రజలందరినీ కావచ్చు, అభిమానులు కావచ్చు ఏ విధంగా ప్రేమిస్తాడు, వాళ్ళని ఏ విధంగా స్వీకరిస్తాడు, వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తాడు అనే విషయం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ వెంటనే వాళ్ళు రావడం, వాళ్ళతో కలిసి మాట్లాడడం, తన నా కొడుకు అని సజ్జత్ తన కుమార్ని పరిచయం చేయడం, వాళ్ళతో పాటు కలిసి మంచి సరదాగా కాసేపు మాట్లాడి అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే చూడండి, వాళ్ళతో పాటు కలిసి భోజనం కూడా చేశాడు ఆయన. ఇంతటి గొప్ప మనసు ఎవరికి ఉంటుంది? ఆయన రాజకీయ పరంగా ఒక ఎమ్మెల్యే కావచ్చు అండ్ ఇంకో పరంగా చూసుకుంటే సినీ రంగంలో ఒకప్పుడు స్టార్ హీరో, ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తున్న మంచి ఒక ఫేమ్ ఉన్న హీరో. సో, కొంతమంది ఏంటంటే చిన్న చిన్న హీరోలు ఉన్నప్పటికీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు కూడా బయటి మనుషులు వస్తే చీచి దూరంగా ఉండండి అనేది సెక్యూరిటీ వాళ్ళు ఆపడం, ఇలాంటివి అన్ని సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో, మరి ఇక్కడ అటు సినిమా రంగంలో ఒక మంచి స్థాయి ఉన్న వ్యక్తి, ఇటు రాజకీయ పరంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న బాలకృష్ణ ఒక అభిమాని వచ్చి కలవాలి అని చెప్పడం, క్షణం కూడా ఆలోచించకుండా రమ్మని చెప్పి కలవడం, వాళ్ళతో పాటు సరదాగా మాట్లాడడం, తన కుమారుడి గురించి తెలుసుకోవడం, మంచిగా చదివించడానికి చెప్పడం, వాళ్ళతో పాటు ఆయన కలిసి కూర్చొని భోజనం కూడా చేయడం. సో, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు దేవుడు కొందరు మనుషుల్ని మన కోసమే పుట్టిస్తాడు. వాళ్ళకి ఎలాంటి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆయన అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి గర్వం కానీ ఇలాంటివి ఏవి ఉండకుండా నార్మల్ ప్రజల్లోని కలిసిపోతూ, ప్రజలతోని కలిసి ముందుకెళ్తూ ప్రజల కోసమే జీవిస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. సో, మరి బాలకృష్ణ గురించి, తన వ్యక్తిత్వం గురించి, తన సినీ ప్రవేశం గురించి అండ్ రాజకీయ రంగం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.